సత్యభామ చాలా క్యూట్ క్యారెక్టర్. అది బంగారరాజు కాంబినేషన్‌లో ఆ డైలాగ్ చెప్తుంటే ఒక టేక్‌లో డైలాగ్ వచ్చినా కూడా నవ్వు ఆపుకోలేకపోయాం. అసలు నేను బోత్ నాగార్జున గారు అండ్ మీ. చాలా వెల్ రిటెన్ డైలాగ్స్. అవి మాట్లాడుతుండగా ఒక యాస్ ఎన్ యాక్టర్ ఇట్ వాస్ ఎంజాయబుల్. లవ్ ద క్యారెక్టర్. అండ్ చాలా వేరియేషన్స్ వేరే ఉన్నాయి. అండ్ షీ షై వెన్ నాగార్జున గారు పక్కన ఉన్నప్పుడు కొన్ని డైలాగ్స్లో ఆ షైనెస్, ఆ రొమాన్స్. ఆ తర్వాత వెన్ షీ హ్యాస్ టు బీ స్టర్న్, షీ స్టర్న్. వెరీ లవబుల్ క్యారెక్టర్ సత్యమామ. కొంచెం నెయ్యి ఉందా? నెయ్యి ఉంటే చూడు. నేను ఎప్పుడు ఏ పిక్చర్ ఇంక్లూడింగ్ బాహుబలి నుంచి ఏ పిక్చర్ అన్నా ఐ లీవ్ ఇట్ టు ద డైరెక్టర్స్. వాళ్ళ ఇన్పుట్ తీసుకుని ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ థింగ్స్ ఫాల్ ఇన్ టు ప్లేస్ లక్కీలీ. సో అలాగే హోంవర్క్ అంతా నేను అంతగా ఎప్పుడు చేయను. నాకు ఫస్ట్ నాగార్జున గారు అపియర్ అయ్యే ఒక సీన్ ఉంటుంది. అది చాలా ఇట్ వాజ్ అ వెరీ క్యూట్ సీన్. వాళ్ళిద్దరి మధ్యలో ఆ డైలాగ్స్ అవన్నీ చాలా ఎంజాయ్ చేశాను. అలాగే చివర్లో నాగార్జున గారు వెళ్ళిపోతుండగా ఆ సీన్ వాస్ వెరీ వెల్ షాట్, ఇమోషనల్ సీన్. ఇట్ వాస్ వెరీ టచింగ్. ఐ ఎంజాయ్ డూయింగ్ ఆల్ ద సీన్స్, బట్ దీస్ టూ వర్ మై ఫేవరెట్స్. చాలా క్యూట్ సీన్స్. అది ఫస్ట్ ఇది దట్ సీన్ ఎంత నాగ్గా అసలు దే క్యారీడ్ ద సీన్స్, డైలాగ్స్. కొంచెం కూడా వల్గారిటీ అనేది ఉండదు. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ డన్. సో క్యూట్. నాకు చాలా నచ్చింది ఆ సీన్. తను సీత ఏంటి అన్నప్పుడు ఓహో 2, 3 అంటే ఇట్ వాస్ హిలేరియస్, వెరీ నైస్. అండ్ సీతతో అలా చాలా క్యూట్ సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ తను చాలా బాగా చేసింది లావణ్య. వెరీ క్యూట్, వెరీ నైస్. ఎక్కువ తెలుగు ఫిలిమ్స్ నేను డబ్బింగ్ చేయలేదు. బాహుబలిలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ పిక్చర్ చేశాను. దిస్ వాజ్ అ ఫుల్ లెంగ్త్ నైస్ డిఫరెంట్ డెలివరీ ఆఫ్ డైలాగ్స్ కంపేర్ టు బాహుబలి. నాకు చాలా ఇట్ మేడ్ నేనే నన్ను కొత్తగా చూసినట్టు ఉంది ఆఫ్టర్ మై వాయిస్తో ఆ క్యారెక్టర్ని చూస్తే. అండ్ ఐ ఫెల్ట్ సో నైస్. సో అందరినీ డబ్బింగ్ బాగుందా అని అడుగుతూ ఉన్నా. సో ఇట్ వాస్ బికాస్ ఇట్ వాస్ నాట్ సంథింగ్ ఐ డూ రెగ్యులర్లీ. దీనికి చేసింది ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఐ థింక్ ఇట్స్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దీంట్లో నాగార్జున గారిది బంగారరాజు అండ్ రాము అనే క్యారెక్టర్. బంగారరాజు క్యారెక్టర్ ఇస్ అ వెరీ క్యూట్. అలా ఆయన చాలా పిక్చర్స్లో చేస్తున్నారు. అట్లీస్ట్ ఐవ్ సీన్ చాలా లేకపోయినా హీస్ డన్ ఇట్ బిఫోర్. బట్ రాము అనే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ఆయన చేసి నేను ఇంతవరకు చూడలేదు. అది చాలా ఆయన చేసిన క్యారెక్టర్స్లోనే మోస్ట్ డిఫరెంట్, వన్ ఆఫ్ ద వాట్ హీ హాస్ డన్ బిఫోర్. అది అది ఎంత చక్కగా కాస్ట్యూమ్స్ నుంచి, ఆ కళ్ళజోళ్ళ నుంచి, ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి టక్కని మారిపోయారు. ఐ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్ నాగ్ పర్ఫార్మ్ బోత్ ద క్యారెక్టర్స్. చాలా బాగా చేశారు. ఇట్ షోస్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ టాలెంటెడ్. యూ రియలీ హ్యావ్ టు బీ టాలెంటెడ్ టు గెట్ అవే విత్ దిస్. చాలా ఇట్ వాస్ అది సటిల్గా, ఏం ఓవర్ యాక్షన్ లేకుండా చాలా బాగా చేశారు. నాకు ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఐ వుడ్ సే రాము క్యారెక్టర్ ఇస్ మోర్ డిఫికల్ట్ టు డూ. అండ్ నాగార్జున గారు చాలా బాగా చేశారు ఆ రోల్. బంగారరాజుతో నా డైలాగ్స్ ఆర్ ఇన్ అ డిఫరెంట్ వే ఆల్ టుగెదర్. అది మాట్లాడే పద్ధతి అవన్నీ ఆ డైలాగ్స్ రెండరింగ్లోనే అది వచ్చేస్తుంది. రాముతో మాట్లాడే డైలాగ్స్ కొడుకుతో మాట్లాడే డైలాగ్స్లా ఉంటుంది. అది డెలివర్ చేసేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ న్యాచురల్గా ఉంటుంది, వచ్చేస్తుంది. సో ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ బికాస్ ఇట్ వాస్ సో వెల్ రిటన్. అంత కష్టపడాల్సిన అవసరం లేదు మాకు. ఇట్ వాస్ క్వైట్ ఈజీ, వెరీ ఈజీ. దీనికి హలో బ్రదర్, ఎక్సెప్ట్ దట్ నాగార్జున గారు డ్యూయల్ రోల్ తప్ప, హలో బ్రదర్ నా క్యారెక్టర్స్ ఆర్ ఎనీ అదర్ క్యారెక్టర్స్కి ఈ పిక్చర్కి సంబంధమే లేదు. దాంట్లో టోటలీ టామ్ బాయిష్, టిపికల్ గ్లామరస్ తెలుగు హీరోయిన్ రోల్. అది క్యూట్ రోల్ అది కూడా. బట్ దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్. ద జానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. ద రిలేషన్షిప్ నాగార్జున గారికి నా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఈ పిక్చర్లో ఇస్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ కంపేర్డ్ టు హలో బ్రదర్.
So this I think is a little more mature and more realistic kind of a relationship we share in this film, and I enjoyed both. Adi nachindi, idi nachindi, ante difference. And of course, na favorite song Ostane is nenu unnan kabatti it's my most favorite song. I enjoyed shooting for that song. A dance bit to chala nachindi. It was very cute. A montage shots shoot చేసిన విధము చాలా బాగుంది. మై ఫేవరెట్ సాంగ్. ఫస్ట్ ఫిలింలో ఇంత క్లారిటీ ఉండటం చాలా కష్టం. హీ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ హిస్ 4th or 5th ఫిలిం. చాలా బాగా హ్యాండిల్ చేశారు. స్పెషలీ వెన్ ఈస్ వర్కింగ్ విత్ సీనియర్ యాక్టర్స్. యూజువలీ కొంచెం డైరెక్టర్స్కి కొంచెం అలా తడబడుతుంది. ఏమీ లేకుండా హీ వాస్ కూల్, కామ్, కలెక్టెడ్, అండ్ దెన్ I think he penned the dialogues and very well done. Daniki you need a lot of smart writing, especially ee picture ki it's very difficult. Adi vulgar ga anipinchakudadu, at the same time you will have to deliver what you want to say. చాలా అందంగా రాశారు. చీ అని ఎక్కడ అనిపించకుండా ఈ పిక్చర్కి రాయటం చాలా కష్టం. So he is very talented that way and has a lot of clarity. Each shot ki idi corrections cheppedi kuda lot of clarity. Correction cheppalani cheppatam kaadu. He knows what exactly he wants. That clarity is will take any director a long way. So he has a very bright career ahead of him. నీ నడుముకి అది చేసేటప్పుడు మేము చాలా నవ్వాము. ఇంత పాపులర్ అవుతుంది అనుకోలేదు. అయ్యో అప్ప ఏంటి ఇది నా నడుముకి ఇప్పుడు నీ దృష్టి చుక్క ఏంటి అనుకుంటే ఐఎమ్ సో హ్యాపీ ఇట్స్ సో పాపులర్ అండ్ గుడ్. ఐ డోంట్ మైండ్ అ దృష్టి చుక్క ఇన్ మై నడుము. సాంగ్స్ ఆ సౌండే చాలా కొత్తగా అనిపించింది. ఆల్ ద సాంగ్స్ ఇన్ ఫ్యాక్ట్ మెలోడియస్ అట్ ద సేమ్ టైమ్, వెరీ క్యాచీ నంబర్స్ అండ్ సౌండెడ్ ఫ్రెష్. రెపిటేటివ్ ఆ సాంగ్స్ లాగా ఏది లేదు, అంత యునో రిఫ్రెషింగ్లీ ఫ్రెష్ ఇట్ సౌండెడ్. అండ్ ఐ థింక్ అనూప్ హస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ రీ-రికార్డింగ్ ఆల్సో ఐ థింక్ హీస్ రాక్డ్ ఇట్. సో అందుకేనా కృష్ణ కుమార్ ఇంటికి వెళ్ళేదాన్ని ప్రతి సీన్లో. అప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది. నైస్ సర్ప్రైజ్, నైస్. అంతా ఝాన్సీ, బ్రహ్మాజీ, చలపతిరావు గారు అందరూ. ఇట్ వాస్ నాజర్ గారు మళ్ళీ. నైస్ కాస్ట్. ప్లెసెంట్ మూవీ. ఎవ్రీ డే ఆఫ్ ద షూట్ వాస్ వెరీ ప్లెసెంట్, వెరీ పీస్ఫుల్. నవ్వుతూ చేసాం పిక్చరు. మీరు చూసేటప్పుడు నవ్వుతూ చూస్తారు. కొత్త డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారి డైరెక్షన్ అస్సలు కొత్తగానే లేదు. ఐ మీన్ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా ఉంది ఆయన డైరెక్షన్. అంతమంది స్టార్ కాస్ట్తో బ్రహ్మాండంగా చేయించారు పర్ఫార్మెన్సెస్. బంగారాజు లాంటి ప్లే బాయ్ క్యారెక్టర్ని చాలా నీట్గా చూపించారు. ఈ సినిమా కొట్టేస్తాయి. సంక్రాంతికి బాగుందండి, బాగుంది, సూపర్. సంక్రాంతి బ్రహ్మాండమైన గిఫ్ట్. నాగార్జున చాలా హ్యాండ్సమ్. చాలా సంక్రాంతికి మంచి రిలీజ్. సంక్రాంతికి కానుక ఇది అందరికి. 5 stars.